హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బానూస్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మన వీడియోలో క్రిప్టో కరెన్సీస్ అండ్ బిట్ కాయిన్, లిట్ కాయిన్, సో ఇలాంటి క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి కదా, సో అవి ఎందుకు అంతగానం రిటర్న్ ఇస్తున్నాయి, సో ఇప్పుడు మనం ఆ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయొచ్చా? సో ఏదైనా కాయిన్ తీసుకోవచ్చు. ఒక్క దగ్గర స్టార్ట్ అయింది అంటే 200%, 300% రిటర్న్ అనేది ఒక షార్ట్ పీరియడ్లో మనకి ఇస్తుంది. సో ఇంతగానో ర్యాపిడ్ మూమెంట్ అనేది ఎందుకు వస్తుంది అసలు ఈ కాయిన్స్కి కానీ, సో ఈ క్రిప్టో కరెన్సీస్ కానీ అంత వాల్యూ అని ఎందుకు? సో మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సెకండ్ సెర్చ్డ్ వర్డ్ దట్ ఈస్ క్రిప్టో కరెన్సీ ఇన్ అవర్ ఇండియా. సో ఇది అంతగానో ఎందుకు ఫేమస్ అయింది? సో జనరల్గా మనకి ఉండాల్సిన వాల్యూ కంటే ఎందుకు అంతగానో ఎక్కువ ఉన్నదంటే, సో అది డిపెండింగ్ అపాన్ సప్లై అండ్ డిమాండ్. సో జనరల్గా ఏంటంటే మనకి ఏదైనా వస్తువు ఉండాల్సిన దానికంటే తక్కువ ఉండి, సో దాని డిమాండ్ ఎక్కువ ఉన్నదనుకోండి, సో ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది పెరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం, సో దాని సప్లై తక్కువ ఉన్నది, డిమాండ్ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఆల్మోస్ట్ దాని ప్రైస్ అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. సో అదే ఫార్ములా మనకి బిట్ కాయిన్ని తయారు చేసిన అతను ఫాలో అయిండు. సో జనరల్గా ఈ బిట్ కాయిన్ అనేది ఒక సర్టైన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ మాత్రమే ఉంటాయి. సో ఏదైనా ఒక క్రిప్టో కరెన్సీ కావచ్చు, దాని డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసిందంటే, సో దానికి ఒక ఆల్గారిథం ఇచ్చేసి దాన్ని మైనింగ్ చేయడం ద్వారా కొన్ని కాయిన్స్ ప్రొడ్యూస్ అయితే, సో దాన్ని డిజైన్ చేసినప్పుడు కొన్ని కాయిన్స్ ప్రొడ్యూస్ అయితే, సో ఆల్మోస్ట్ ఒక సర్టైన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ మాత్రమే ఇవి చలామణి అవుతాయి, మిగతాయి కావు. సో ఎంతసేపటికి కూడా అవి మాత్రమే రొటేట్ చేయాలి అనేటట్టు మనకి ఈ డిజైనర్ అనేది ఆ విధంగా బిట్ కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీస్ కానీ డిజైన్ చేసిండు. సో దానివల్ల ఏంటంటే మనకి ఉండాల్సిన దానికంటే కాయిన్స్ తక్కువ ఉండడం, ప్లస్ అవి చలామణిలోకి రావడం వల్ల ఇప్పుడు క్రిప్టో కరెన్సీ వాల్యూ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. సో ఇంతకుముందు ఎట్లా ఉంటుండే అంటే, నార్మల్గా ఏదైనా ఒక కాయిన్ మైనింగ్ చేసి, సో మైనింగ్ చేయడం వల్ల దాని ఆల్గారిథం తోటి రన్ అవుతుండే, సో అట్లా కొన్ని కాయిన్స్ పెరుగుతుంటే, సో అప్పుడు వాటి వాల్యూ తక్కువ ఉన్నది. బట్ ఇప్పుడు వాటి వాల్యూ పెరిగి ఉండడం వల్ల సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ మైనింగ్ అనేది తగ్గిపోయింది. జనరల్గా వాటి రీచ్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. జనరల్గా ఈ క్రిప్టో కరెన్సీస్ వల్ల మనకేం ఉపయోగం అంటే, మనకి అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ చేయడానికి, లేదు మన దగ్గర ఇంత హ్యూజ్ క్వాంటిటీ, సపోజ్ మన దగ్గర బిల్డింగ్లు ఉన్నాయి, లేదు అంటే కొన్ని వస్తువులు ఉన్నాయి, లేదంటే బంగారం ఉన్నది, అది ఎట్లా చెప్పుకుంటాము, క్రిప్టో కరెన్సీస్ కూడా అట్లనే చెప్పుకుంటాం. జనరల్గా మనం చూసుకున్నట్టయితే వెనకట్లా మనకి ఎక్స్చేంజెస్గా ఏం ఆడేవాళ్ళు, రూపాయలు నాణ్యాలు లేకంటే ముందు సపోజ్ మన ఇంట్లో పెసర్లు ఉన్నాయి అనుకోండి, బియ్యం ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. సో ఆ విధంగా పత్తి ఉన్నది అనుకోండి, కందులు, సో ఈ విధంగా మనకి ఒకదానికి ఒకటి ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. సో దాని తర్వాత రానున్న రోజులలో బంగారం, దాని తర్వాత కరెన్సీస్, వెండి, సో ఈ విధంగా ఎక్స్చేంజ్ అనేది జరుపుకుంటే మనకి ట్రాన్సాక్షన్ అనేది జరిగేది. సో లేనిది వాళ్ళ దగ్గర ఇవ్వడం ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే మనకి డబ్బు అనేది ఇన్ఫ్లేషన్ ద్వారా మనకి వాల్యూ అనేది తగ్గిపోవచ్చు. సపోజ్ మన ఇండియన్ కరెన్సీ, అమెరికన్ కరెన్సీ అట్లా ఎక్కువ తక్కువలు ఉండటం మూలంగా మనకి ఈ క్రిప్టో కరెన్సీ అనేది డెవలప్ చేశారు. సో దీనికి తాత్పర్యం ఏంటంటే, సో ఇది ఎంతవరకు మన దగ్గర ఉన్నా కానీ సో అది అసెట్టే, సో దాని వాల్యూ అనేది పెరుగుకుంటూనే పోతుంది అనేది కాన్సెప్ట్. దీనికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. సో మనకు ఒక సిటీలో ఒక 100 బైక్స్ మాత్రమే రిలీజ్ చేశారు. సో ఫర్దర్గా అవి రిలీజ్ చేయరు అనుకుందాం. సో ఇప్పుడు ఆ బైక్స్కి ఉండే వాల్యూ ఎట్లుంటుంది? నార్మల్గా ఉండాల్సిన ప్రైస్ సపోజ్ ఒక 1 lakh అనుకుంటే, సో దానికి 10 times 20 times ఆ విధంగా ప్రైస్ అనేది చలామణి అవుతుంటుంది. ఎందుకని? సో దానికి సప్లై అనేది తక్కువ ఉన్నది, ఇక ఫర్దర్గా కూడా రావు కాబట్టి దానికి ఉండే క్రేజ్ వల్ల సో ఆ బైక్ అనేది అంత ఫేమస్ అయింది. సో అదేవిధంగా బిట్ కాయిన్ కూడా అంతే. ఇప్పుడు మనకి బిట్ కాయిన్, సో దాని వాల్యూ ఇక్కడ ఉన్నది, సో దానికి ఎంతగానో క్రేజ్ ఎందుకు పెరిగింది? సో దాని వాల్యూ అనేది మైనింగ్, దాని వాల్యూ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు 40 lakhs 50 lakhsలో ట్రేడ్ అవుతుంది. సో ఈ విధంగా పెరగడానికి దానికి కారణం ఏంటంటే, సో ఒక లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ బిట్ కాయిన్స్ అనేవి ఉంటాయి, సో అవి మాత్రమే చలామణి అవుతుంటాయి. సో ఇవి చలామణి కావడం వల్ల సో దానికి మంచి వాల్యూ పెరుగుతుంది అనే ఉద్దేశంతో, అంటే సప్లై తక్కువ ఉన్నది, డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల సో దాని క్రేజ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుకుంటూ పోతుంది. సో ఇది బిట్ కాయిన్ గురించి. సో ఇది ఫర్దర్గా కూడా కంటిన్యూ అవుతుంది అంటే డెఫినెట్గా కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. నార్మల్గా కొన్ని గవర్నమెంట్స్ అనేవి అప్రూవ్ ఇవ్వట్లేదు, కొన్ని గవర్నమెంట్స్ అనేవి ఆల్మోస్ట్ అవి ట్రాన్సాక్షన్ కూడా జరిపిస్తున్నాయి. సో అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కువ ట్యాక్స్లు, ఇవి ట్యాక్స్ బెనిఫిట్ పొందడానికి కూడా ఈ ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నారు, బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ అనేది. సో ఇది ఫర్దర్గా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్స్ కూడా అప్రూవల్ తీసుకుంటున్నాయి కాబట్టి సో ఫర్దర్గా మనకి కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇది డిజిటల్ కరెన్సీ అండ్ దీనికి కొంత వాల్యూ ఉన్నది కాబట్టి సో దాన్ని ఎక్స్చేంజెస్లో కూడా ట్రేడ్ చేస్తున్నారు. సో నార్మల్గా మనకి ఎక్స్చేంజెస్లో కాయిన్ డీసీఎక్స్ కానీ, జెప్పే కానీ, సో ఇట్లా డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. సో ఆ యాప్స్ ద్వారా మనకి బిట్ కాయిన్ అనేది ట్రేడ్ చేస్తున్నారు. లేదు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ అమౌంట్ అనేది
ప్రాఫిటబుల్ కావడానికి సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఇది మనకి ఫర్దర్గా కంటిన్యూ అవ్వచ్చు అనుకుంటే డెఫినెట్గా కంటిన్యూ అవ్వచ్చు, బట్ రిస్క్ కూడా అంతే ఉంది. నేను 2017లో ఆల్మోస్ట్ నేను ఒక 25,000 బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేశాను. సో ఆ 2017లో దాని వాల్యూ 25,000, ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ తర్వాత అది 5,000కి వచ్చేసింది. సో ఇది తగ్గింది కదా, సో మళ్ళీ పెరుగుతుందేమో అని చెప్పి అట్లా 3 ఇయర్స్ వెయిట్ చేసిన. 2020లో అవి విత్డ్రా చేయడం జరిగింది. బట్ 2021 ఫిబ్రవరి, మార్చి ఆ ఏరియా నుంచి బిట్ కాయిన్ అనేది ర్యాపిడ్గా మూవ్ అయింది. సో అది ఆల్మోస్ట్ మనకి 5 lakhs 10 lakhsలో ట్రేడ్ అవుతుంది కాస్త 40 lakhs 50 lakhsకి వెళ్ళిపోయింది. సో ఇది ఒక పేషెన్సీ. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి పెరగొచ్చు, తగ్గొచ్చు, బట్ కొన్ని రోజులు అక్కడే ట్రేడ్ కావచ్చు. సో మనం ఏంటంటే మనకి అవసరం లేని మనీ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే సో దాని వాల్యూ రిటర్న్స్ అనేవి హ్యూజ్గా ఎక్స్పెక్ట్ చేయాలంటే లాంగ్ టర్మ్లోనే పెట్టుకోవాలి. అది కూడా మనకి అవసరం లేదు. అంటే ఒక 5 to 10% ఇన్ అవర్ క్యాపిటల్ మాత్రమే పెట్టుకున్నప్పుడే సో దానికి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే ఉన్న మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి సో మనం మాట్లాడుకోవడం తప్ప జనరల్గా ఇలా జరుగుతుందని ఏముండదు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ చాలామంది ఈ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ చేయొచ్చా, సో బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. కానీ జనరల్గా ఇది మార్కెట్లో ఎంత రిస్క్ ఉంటుందో సో బిట్ కాయిన్ కూడా అంతే రిస్క్ ఉంటుంది. సో ఇప్పుడు మనం 40 lakhs దగ్గర ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి, సో దాని వాల్యూ 30 lakhs 20 lakhs అట్లా వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. లేదు 60 lakhsకి వెళ్తే మనకి ప్రాఫిటబుల్గానే ఉన్నట్టే కదా. సో దీని అర్థం ఏంటి, మన క్యాపిటల్ అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు. అంటే ట్రేడ్ అవుతున్న కొద్దీ సో స్టాక్ వాల్యూ ఎట్లా వ్యారీ అవుతుంటుందో ఆల్మోస్ట్ ఈ బిట్ కాయిన్ కూడా అంతే వ్యారీ అవుతుంటుంది. సో జనరల్గా మ్యాక్సిమం పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక 5 to 10% క్యాపిటల్, ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఒక 5 to 10% క్యాపిటల్ కనుక పెట్టుకున్నట్టయితే సో వాళ్ళు మంచి రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ 5 to 10% కూడా వాళ్ళకి అవసరం లేనిదై ఉన్నట్టయితే సో వాళ్ళు అనేది మంచి రిటర్న్ జనరేట్ చేసేంత వరకు వెయిట్ చేయగలుగుతారు అనేది నా ఫీలింగ్. సో ఇది బిట్ కాయిన్ గురించి. ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కానీ ఇంకేమన్నా ట్రేడింగ్ ఐడియాస్ కానీ ఈ బిట్ కాయిన్లో కానీ లేదంటే స్టాక్ మార్కెట్లో కానీ ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే సో కింద కామెంట్లో పిన్ చేయండి. ఒకవేళ ట్రేడ్ చేయాలనుకోని కానీ ఇన్వెస్ట్ చేయాలనుకోని కానీ ఏమైనా మైండ్ సెట్తో ఉండి ఏమైనా డౌట్స్ ఉంటే సో డెఫినెట్గా కామెంట్ చేయండి. సో మీకు ఫర్దర్గా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.